పీఠాధిపతులండి వీరు. జియరు 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 చిన్న జియారు వారు, త్రిదండమే పట్టినారు త్రిదండి పీఠాధిపతులండి వీరు. వైష్ణవ తత్వం శాంతి కొరకు లోక శాంతి కొరకు శ్రీ మహావిష్ణువు యాగమునే చేసినారు. జ్ఞానంపుతో నిండే గీతా జ్యోతిని తెలిపి బోధించు వారండి వీరు. జ్ఞానంపుతో నిండే గీతా జ్యోతిని తెలిపి బోధించు వారండి వీరు. మానవ కోటిని తరింపజేసేది హరినామమన్నారు స్వామి వారు. మానవ కోటిని తరింపజేసేది మన జీయరు స్వామి వారు. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ నరసింహ నారాయణ రావణ నారాయణ భార్గవ నారాయణ జయ శ్రీమన్నారాయణ. వందే జగద్గురు కుటిలాలత సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం పరిమించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్కులం మహోనస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంగం మహోనస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. స్వామి అమ్మాయి గురించి 2 మాటలు చెప్పాలి. కృష్ణస్వరాంజలి అని అది వారే దానికి నాయకుడు. మా అందరికీ ప్రబంధాలు ఆన్లైన్లో నేర్పిస్తుంది స్వామి. ఇక్కడ వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా తనకి ఆన్లైన్ ద్వారా దగ్గర వారు గ్రూప్ అయితే 400 మంది అవకాశం చూడండి. మనకి పద్మజ రామానుజన్ వారి లాగా తను కూడా ఇక్కడ బాగా నేర్పిస్తుంది. మంచి ఓపిక బాగా అదొకటి గానామృతాలు అందరూ ఎక్కడ ఎవరు మాకు ఏ డే ఇస్తారో ముందే తెలియజేస్తే వీళ్ళు ఏర్పాట్లు చేస్తారు. అదే మీరే మాకు మేము ఏ డేట్ అంటే అదే మేము చెప్పేసి
ఎలా స్వామివారు ఆహ్వానించారు కదా అందరినీ రమ్మని, అలా పోరాటం చేసినట్టు అందరం వస్తాం. అయితే అన్ని బ్యాచ్ల వాళ్ళని కలిసి ఒక రోజు ఏర్పాటు చేస్తాం. బాగుంటుంది. ఆ డేట్ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మేము ఫిక్స్ చేసుకుంటాం, మీరు చెప్పండి. మేము డిస్కషన్ చేసుకొని మిమ్మల్ని అడుగుతాం. అంతే. దేవుడి గుడ్లో ప్లేట్ ఉంది. భగవతాచార్య భాగవత సమానందార్చనం కరిష్యే. ఈ 2000 మీదే చేయాలి. బొట్టన వేళ్ళ మీద మాత్రమే లక్ష్మి. ఇక్కడ గోష్ఠి తను చాలా బాగా నడుపుతుంది స్వామి. స్వామి మొన్న తీరుస్వామి గారి శిక్షణా తరగతులు పెట్టినప్పుడు కూడా తను స్వామివారితో కూడా అణిముత్యం అనిపించుకుంది. అక్కడ వెళ్ళి క్లాసులకు అటెండ్ అయ్యి వారి అమ్మాయి వివాహానికి ఉంది స్వామి. మంచి మంగళాశాసనం చేయండి స్వామి. ఇక్కడ లేదట్లుంది అమ్మాయి హైదరాబాద్ లో జాబ్ స్వామి. ఫస్ట్ చివరి పై 2 పై 2. పొయ్యి దగ్గర ఉంది చూడండి. మొత్తం తెలుసు స్వామి, అటెండ్ అయితే అవ్వట్లేదు. కొన్ని వీడియోస్ అయితే చూస్తుంటుంది దాసరాలు. తిరుపావై 3000 పడి కాలక్షేపం గ్రహించిన వారు వెంకటాచార్య స్వామి నర్సాపూర్. పొయ్యి దగ్గర చూడమని అమ్మగారి దగ్గర 20 కాలక్షేపం. పోలేటి రవికుమార్ ఆచార్యుల వారు తిరుమల ప్రార్థాన్ని చేస్తున్నారు. వెళ్ళాము, చీమకుర్తి వెళ్ళొచ్చాము. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ జై 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 గోవింద గోవింద వారికి జై శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారికి శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ అష్టాక్షరి సంపత్ కుమార జీయర్ స్వామి వారికి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. స్వామి చెప్పండి. మీరు చెప్తే మేము వినేవాళ్ళమే స్వామి, ఎప్పుడు తెలుసుకునే వాళ్ళమే.
ఏంటి, మేము కూడా ఆన్లైన్లోకి వస్తాం. లేదు స్వామి, మీరు అనుగ్రహించండి. దాసరాలు ఇక్కడ ఉన్న వాళ్ళు కాక ఇంకొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తుంది. స్వామివారి దగ్గర అవునవును తెలుసు, వీడియోలు చూస్తుంటాం స్వామి. మరి అలా చేయండి స్వామి దాసరాల్ని కూడా. ఇప్పటికి చాలా మంది ఆచార్యులు అయిపోయారు కదా. లేదు స్వామి, ఎన్ని ఉన్నాయి మనవి. మీరు అనుగ్రహించండి స్వామి దాసరాలకి. అంటే వినటం కాదు, ఎవరి దగ్గర మేము ఈ గ్రంథం విన్నాము అనేది ప్రధానం. కాదు గ్రంథం చదివాము. సంప్రదాయంలో మూల గ్రంథాలను పెద్దల దగ్గర కాలక్షేపం వినటం వేరు, కాలక్షేపం వేరు. శ్రీ అప్పతియాయ్, శ్రీ వైకుంఠనికేతనాయ్, నిత్య సూర్యానుభావనాయ్, నిరథయ ఆనందయుక్తరాయ్, తిరిక్కిర సర్వేశ్వరం అని మూల గ్రంథంలో రాసి ఉంటుంది. దానిని ఆ గ్రంథం మేము చదివేటప్పుడు మీరు గ్రంథంలో చూసి ఆ పదాలు పలికి కాలక్షేపం అలా అవ్వాలి. అలా అయిన తర్వాత మీరు చెప్పేటువంటి మాటలన్నీ అందులోనే ఉంటాయి. కాలక్షేపం కాకుండా ప్రవచనం చెప్పేటువంటి అవకాశం లేదు. పద్మజ మా దగ్గర ఒక సంవత్సరం అసలు మమ్మల్ని నిద్రపోనేవరా. నేను ఇక్కడ ఉదయం 6 గంటలకు వెళ్ళాలి అంటే కాలక్షేపం చెప్పాను. ఉదయం 6ంటికి ఎట్లా చెప్తాము? మేము 4ంటికి వస్తాము. 4 గంటలకి 25 మంది వచ్చేసేవాడు. అంటే 4 గంటలకు నేను కాలక్షేపం చెప్పాలి అంటే నేను ఎన్ని గంటలకు లేవాలి? 2 గంటలకు లేచి మేము అనుష్ఠానం చేసుకుని 4 గంటలకు సిద్ధంగా ఉండి వాళ్ళ పాట చెప్పి 6 గంటలకు కారు ఎక్కేవాళ్ళం. అమ్మ ఊరిలో చాలా శ్రద్ధ, ఆ శ్రద్ధ మమ్మల్ని నడిపింది. నిజంగా 125 రోజుల్లో భగవద్ విషయ కాలక్షేపం అంటే అది అసలు ఎవ్వరికీ అలా అవ్వదు. మేము 3 సంవత్సరాలు పెట్టినాం, 3 ఏళ్ళు. అయితే నేను చదువులో కొంచెం దెబ్బని. అయితే చివరికి మాకు 3 ఏళ్ళు అయిపోయింది అనేపాటికి మాకే అసహనం వేసేసింది. ఒక్క రోజుకి 4 క్లాసులు పెట్టాము. ఉదయం 7 గంటలకు వెళ్ళేవాడిని, 9:30 బ్రేక్. మళ్ళీ 11 గంటలకు వెళ్ళేవాడిని, 12:30 బ్రేక్. 2 గంటలకు వెళ్ళేవాడిని, మళ్ళీ 5 గంటల వరకు బ్రేక్. రాత్రి మళ్ళీ 7 గంటలకు వెళ్ళేవాడిని, 9 గంటలు. మా గురువు గారిని పరిగెత్తిచ్చా. ఏమయ్యా ఈ పరుగులు ఏంటి, ఏమన్నా అర్థం అవుతుందా? మీరు ఏది అడిగితే చెప్పండి, ఏది ఎక్కడ అడిగితే అక్కడ నేను చెప్తాను. చెప్పకపోతే మీరు పాఠం ఆపండి. అదే గ్రంథం అంతా అయిపోయింది. పెద్దవాళ్ళంతా స్నాతకోత్సవానికి వచ్చారు. ఎవరు? గోపాలాచార్య గారి కుమారుడు, వారి కుమారుడు, వారికి రంగరామాచార్య, తర్వాత సాతులూరి వారు, రఘునాథాచార్య వారు, పెద్దవాళ్ళంతా 10 మంది వచ్చారు. ఉదయం 9 గంటలకు మొదలు పెడితే 12:30 వరకు వాళ్ళ ఉపన్యాసాలు సరిపోయాయి. నన్ను 12:30కి ఇచ్చారు. ఏమయ్యా ఉపన్యాసాలు నేను చెప్పుకున్నావు, నువ్వు చెప్పాలి, గ్రంథమైంది నీకు కదా. మా గురువు గారికి ఏమో 5 నిమిషాలు మాట్లాడినా, ఎక్కువ మాట్లాడినా బరువు తీయకు. ఆయనకి భయం, నేను ఎక్కడో తప్పు చెప్తాను, ఇదే నా నువ్వు చెప్పిందని అందరు నన్ను అడుగుతారు. మీరు ఎంతసేపు చెప్తున్నారు? మా రఘునాథాచార్య స్వామి, నువ్వు నుంచుని 5 నిమిషాలు చెప్పడం కాదు, కూర్చో, నా పక్కన కూర్చో, చెప్పు, 10 పదుల్లో ఏముందో చెప్పు అన్న. అలా కూర్చోండి. చిరంజీవి స్వామి వారి లాగా ఒక ఫోజ్ ఇచ్చాను. ఒక మైకల్లా 2 మైకులు పెట్టారు. 1 గంట 20 నిమిషాలు సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతూ ఉంటే స్వామికి చెమటలు పట్టి, ఎక్కడో ఈ అనర్గళంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడో స్టెప్ రాంగ్ వేస్తాడు అని ఆయన రాంగ్ ఎక్కడ వేస్తారనే చూస్తున్నారు, కానీ నేనేం చెప్తున్నానో వింటారా. 1 గంట 20 నిమిషాలకి పరిసమాప్తి అయిన తర్వాత మీరేనా చెప్పింది అన్నారు.
నేను చెప్పలేదండి, మీ వాయిస్ నేను ఇచ్చాను. స్వామి అదే కదా వాయిస్ ఉందా? అప్పుడు చిరంజీవి స్వామి సీతానగరంలో ఉన్నారు, కానీ వారు చాతుర్మాస దీక్షలో ఉన్నారు. మధ్యలో మాకు కృష్ణానది అడ్డం, నది దాటకూడదు కనుక వారు రాల. వీళ్ళందరూ భోజనాలు చేసి ఈ స్వాములంతా 4:30కి 2 గంటలకు అయిపోయింది. భోజనం చేసి నేరుగా స్వామివారి దగ్గరికి. స్వామివారు ఏమిటి పిల్లలు స్వామి వచ్చారు, ఇవాళ ఏం విశేషం అన్నారు. వాళ్ళు అష్టాక్ష స్వామివారి చెప్పారు, కానీ మేము దీక్ష వల్ల రాలేకపోయాం. అంటే ఏమిటండి స్వామి, అసలు మమ్మల్ని పండితులని లెక్క చేయరా. పండితులు అని ఇక్కడ కూర్చున్నాము, సభలో కూర్చున్నామని లెక్క చేయకుండా 1:20 నిమిషాలు మాట్లాడాడు పిల్లగాడు. చాలా అని మా రఘునాథాచార్య గారు చెప్తే చిరంజీవి స్వామి వారు ఉభయ వేదాంత పండితుల లిస్టులో నా పేరు రాశారు. జై శ్రీమన్నారాయణ. రాసి ఆ రోజు రాత్రి 7 గంటలకు నాకు వస్త్రాలు, శాలువ, సంభావన, ఫలాలు అన్నీ సీతానగరం నుంచి వచ్చాయి. స్వామివారు డబ్బులు ఇవ్వటం ఏంటి, సంభావన తీసుకోవడం అవన్నీ మాకు తెలియదని స్వామివారు పంపించారు. మీరు తీసుకోండి మాట్లాడుతుంటే స్వామివారి మీరు ఇలా దక్షిణ పంపిస్తే నాకు నచ్చదు. గురువు గారికి ఎవరైనా శిష్యులు ఇస్తారు కానీ శిష్యులకి ఎవరైనా గురువులు ఇస్తారా? ఎట్లా? ఇది గురు శిష్యుల వ్యవహారం కాదు. నువ్వు ఉభయ వేదాంత పండితుడివి, ఈ పండిత సత్కారం మొట్టమొదట మా ఆశ్రమం నుంచి శ్రీమన్నారాయణ. కదా. కారణం ఏంటంటే ఆ గురువుల దగ్గర కూర్చొని పంక్తి మీద పాడు. మా స్వామివారు ఎప్పుడు తిరగటమైనా ఎవరికి పాఠం చెప్పడం లేదా? నేను చెప్పండి, నేను నా మొదటి నుంచి అనర్గలంగా మాట్లాడటం అలవాటు, కానీ పుస్తకం తీసుకుని అందులో చదివి చెప్పడం అలవాటు లేదు. ఎందుకు లేనిది, అలవాటు లేనిది ఎందుకు అవసరం కాదు. మీరు చెప్పాలి. ఎప్పుడు ఆయన కనపడినప్పుడల్లా నాకు అదే క్లాసు. నాకేమో నేను జిఎల్ స్వామి నా క్లాస్ ఉంటుంది కదా లోపల. పైకి కనపడంగానే లోపల బాగానే ఎక్కువ ఉంది, ఉండవలసిన అంతా ఉంది. అమర్ధ తుక్కు జ్ఞానానందంగళ్ళని శాస్త్రం, కానీ జ్ఞానం ఆనందం లేదు, కానీ అహం మాత్రం పుష్టిగా ఉంది. సరే చాలాసార్లు ఆయన చెప్పేసరికి కోపం వచ్చి ఆయనతో మాట్లాడటం మానేశాను. ఇప్పుడు నేను ఇంత స్వామీజీగా నాకు పేరు వచ్చినా ఇంకా ఈయన పిల్లగాళ్ళలాగా నువ్వు అలా చేయి ఇలా చేయి ఇలా చేయంటే ఎలా కుదురుతుంది? చాలా మానేసినా కూడా ఎక్కడైనా ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను పిలిచారు, నేను ఉంటా అనుకుంటా, కానీ ఆయన ఉంటాడని నేను అనుకుంటా అనుకుంటా ఈయన వచ్చాడు. ఆయన అందరిలోని మీరు ఇది కాదు, ఇది పుస్తకం తీసి చెప్పాలి. చాలా కోపం వచ్చింది. అసలు ఇది బతికుండగానే 10 మంది చెప్పి అసలు నేనంటే ఏమిటో నిరూపించుకోవాలి అని అన్నిసార్లు చెప్పాను, కానీ కోపం వచ్చింది. తమాయించుకొని సరే స్వామి చెప్తాను మొదలుపెట్టి ఒక్కసారి 20 మంది వచ్చి పడ్డారు. వీళ్ళు ఈ ఆడవాళ్ళు, వీళ్ళు ఎంతమంది నిలుస్తారు, ఎంతమంది పోతారు, మొత్తానికి చివరిదాకా అందరు నిలిచారు. ఆ సభకి వారిని పిలిస్తే పరమానందం నేను ఒకరికి ఇద్దరికి చెప్పాను. మరి స్వామి చెప్తే 20 మంది వచ్చారు ఒకసారి. అందుకే స్వాములు త్రిదండం పట్టుకుంటే వాళ్ళకి ఏదో పవర్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ మంది చెప్పాలని నేను చెప్తే స్వామివారి నా మీద కోపం వచ్చింది. ఇవన్నీ ఆ సభలో నన్ను ఇండైరెక్ట్గా తిట్టేసాడు, కానీ మంచి పని చేశారు. అందుకోసం ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఉల్లిపాలెంలో ఇలాంటి వాళ్ళు ఉండటానికి వసతులు ఏర్పాటు చేశాం. వేసవి సెలవుల్లో చెప్పాలి పంక్తి మీద అని ఒక ఆలోచన చేస్తున్న ఒక గ్రంథాన్ని మొదలుపెట్టుకుని ప్రారంభ దశలో ఆచార్య పూర్వ రూపం, ముందుగా ఆచార్యుల వారి దగ్గర కూర్చొని వినాలి. తర్వాత ఎప్పుడు ఇలా కూర్చోవడం కుదరదు కనుక ఇక ఆన్లైన్ వ్యవహారం అన్ని మామూలు ఏర్పడి ముందు గ్రంథాన్ని ప్రారంభం చేద్దాం. అనేది మొత్తం మాకు ఒక 10-15 రోజుల ముందు పెట్టుకున్నాం. అలా తయారైతే ఆ స్వరూప జ్ఞానం కాకినాడ జీఎం గారు అంత స్వరూపం
అలాగని కూడా అసలు తెలుసుకున్నారని మాట్లాడడం. తెలిసింది. మన ఊరు వాళ్ళు కూడా ఏమండి మీరు చెప్పారు. అక్కడ నుంచోండి అంటే అక్కడ నుంచోవడమే. అంతే సార్. మళ్ళీ కదిలారు అనుకోండి, ఏమండి మిమ్మల్ని ఇక్కడ నుంచోమన్నా కదా నేను, మీరు కదిలారు కదా, ఒక సంవత్సరం నాకు కనపడకండి మీరు, అంతే. చాలా ఒక సంవత్సరం కనపడద్దు అంటే ఇంకా సంవత్సరం కనపడకూడదు. ఒకవేళ స్వామివారు మర్చిపోయి ఉంటారులే అని ఎప్పుడైనా కనపడింది అనుకోండి, అమ్మా ఇంకొక 2 ఏళ్ళు పెంచుకో, అంత స్ట్రిక్ట్ ఆయన. అసలు మొన్న భిక్షకి వెళ్ళానమ్మా వరలక్ష్మి గారు, ఆడ ఆశ్రమంలో భిక్ష పిలిచారు నన్ను, యజ్ఞ భిక్ష. ఎవరెవరిని ఎక్కడ నిలబెట్టాలో చెప్పేశాడు. వాళ్ళు ఆ స్థానం చదవట్లా. ఇప్పుడు స్వామివారి భిక్ష స్వీకరిస్తారు, మీకు ఇదివరకు అన్నీ చెప్పా కదా, అలా రండి అంతే. ఒక్క నిమిషం కన్ను మూసుకొని తెచ్చే లోపల అంతా లైన్ అయిపోయింది. లైన్ అయిపోవడం, ఎవరు విడిగా సమర్పించకూడదు, కవర్లోనే పెట్టి సమర్పించాలి. నీ ఇష్టం ఎందుకంటే ఇంతే పెట్టారా అంతే పెట్టారా అని పక్క వాళ్ళకి అనిపించకూడదు, స్వీకరించే వారికి అనిపించకూడదు. రెండవది, ఇంత పెట్టామంటే కట్ట పెట్టామనుకోండి, నేను ఒక్కదాన్ని ఇంత కట్ట పెట్టాను, ఇంకెవరు పెట్టలేదు, ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి. కనుక మీరిచ్చేది ఆచార్యులకే తెలియాలి, ఇంకెవరికి తెలియకూడదు. అంత క్రమశిక్షణ ఇది మనకి ఎప్పుడు వస్తుంది? చూసారమ్మా కాకినాడ రాష్ట్రం 18 ఎకరాల కట్టారు. చాలా అద్భుతంగా చూడాలి. అంటే పూర్తిగా విరజాన అంటే నది లెక్కనే, అంటే వైకుంఠం అంటే వైకుంఠం, అక్కడ ఎట్లా ఉంటుంది ఆ విధంగా చాలా అద్భుతంగా. నేను ఫస్ట్ టైం స్వామివారి దగ్గర వెళ్ళినందుకు మాకు ఎందుకు చూపించారు. చెప్తున్నానంటే వాళ్ళు 11 నెలలు నిద్ర, క్రమశిక్షణ మనకి ఈ ఆహారం ఏం లేదు, ఒక్క నీళ్లు కూడా లేకుండా 11 months ఒక రూమ్ లో అంతే చిన్న తోలు పెట్టి ఫస్ట్ కొన్నాళ్ళు ఒక గ్లాస్ తర్వాత అది కూడా లేదు. అని ఆచార్యులు, ఈ ఆచార్యులో ఉన్న జ్ఞానాన్ని మనంతా ఓడుకోవాలి. ఈ ఆచార్యులో ఉన్న జ్ఞానాన్ని మనం ఓడుకోవాలి. కానీ పద్మజ అంత గొప్పదవుతుందని నేను అనుకోను నిజంగా. చాలా స్వామి అనర్గళంగా. కారణం ఏంటంటే ఆమె ప్రయత్నం కూడా. అసలు నేను ఫోన్ చేస్తే కానీ ఆ ఫోన్లో మాట్లాడే పరిస్థితి వేళ లేదు. ఏమై ఫోన్ కూడా చేయమంటే అందుకే స్వామి దత్త కుమార్తెని పెట్టేసుకుంది కదా స్వామి. ఫోన్ చేయవేంటి అమ్మా అంటే, స్వామి మీకు తెలుసుకోలేదు, నాకు తీరిక లేదు, అంత తీరిక లేకుండా పనిచేస్తుంది. ఐఏఎస్ చదివేటువంటి పిల్లవాడు ఎంత వర్క్ చేస్తాడో ఆమెంత వర్క్ చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఐఏఎస్ చదివేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రిలాక్సేషన్ ఉండదు, వాళ్ళకి అలా పనిచేస్తుంది. చెప్పటము, యూట్యూబ్ అప్లోడ్ మొత్తం. మరి అంత కష్టపడకపోతే రావు. అనుగ్రహించండి స్వామి. అయితే కష్టంలో ఆ అమ్మాయి కూడా అలాగే చేస్తారు స్వామి. ఆ దాంట్లో మటుకు అందరినీ కూడా ప్రేమించేస్తుంది. ఎప్పుడు ఇల్లు చక్కబెడుతుంది, ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు నేను ఆచారం మా గురువు చేస్తారు. గారు నాకు మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి పాఠం చెప్తారు. ఆయన వస్తాడు, నాకు ఏదో పాఠం చెప్తారు, ఇది తప్పించుకోవాలని నేను ఉండేటువంటి ప్లేస్ కాకుండా వేరే బిల్డింగ్లోకి వెళ్ళి పడుకున్నాను. వేసవి కాలం ఆయన చెప్పులు లేకుండా వచ్చి ఎక్కడెక్కడ ఉన్నానో ఎంక్వైరీ చేసుకుని ఆయన 12:30కి నా కోసం తిరిగితే 2:30కి పట్టుకున్నాడు ఆయన. అంత పకడ్బిందీగా ఏదో బిల్లాడిని కాక ఎలా దాక్కున్నాడు అలా దాక్కున్నాడు. స్వామి బ్రహ్మచారిగా మధ్యాహ్నం పడుకోకూడదు, చదవాలి, ఆయన చూడండి లోపల ఏదో ఉంది అంటారు. నా కోసం ఆచార్యులు ఎండలు తిరిగారు. ఈ మహాపాపం నేను అనుభవించాలి. కాడు అది రాత్రి 7 వెళ్ళి మధ్యాహ్నం చెప్పిందంతా చూడకుండా అప్పచెప్పేశాను. చూడకుండా అప్పచెప్పేశా. వాళ్ళ ఆవిడ వచ్చి, ఆ పిల్లగాడిని సుఖంగా ఉన్నీరా, ఆ పిల్లగాడిని సుఖంగా ఉన్నీరా, మధ్యాహ్నం పాడడం రాత్రి పాడడం ఏంటి తెలియదు పిల్లగాడు, నువ్వు అజ్ఞాని, నువ్వు మాట్లాడు. ఆయన జీవిత స్వామి అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు. మొట్టమొదటి పాఠం రోజు ఆయన అన్నమాట ఇది. వాళ్ళ గురువు గారు
ఆయన అన్నం తినేవారు. గోధుమ పిండిలో అరటిపండు కలుపుకొని, గోధుమ పిండిలో అరటిపండు కలుపుకొని తినేవారు మంచిది. కనుక జ్ఞాన సముపార్జన మానవునికి ప్రధానం. మనందరికీ ఈవేళ మనకి ఏంటి ధన సముపార్జన. ధనం కోసం మనం అంత ప్రయత్నం చేస్తాం, కానీ ధనం ఎంత ఆర్జించినా పట్టు వెళ్ళేది కాదు. జ్ఞానము ఎంత ఆర్జిస్తే అంత అన్ని జన్మలకి, ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది. అందులో పూర్వాచార్యులందరూ మనలాంటి వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. వాళ్ళకి ఐహికమైనటువంటి ఏ వాంఛలు లేవు, ఆముష్మికమైనటువంటి పరమపదం వెళ్ళాలనే కోరిక కూడా ఉండేది కాదు. వాళ్ళకి ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ పెరుమాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందించాలి. దానికోసమే పూర్వ ఆచార్యులందరూ శ్రమ చేశారు. కనుక మనం మోక్షానికి వెళ్ళాలని అనుకోకూడదు. మనం వెళ్ళేం చేయాలి? అక్కడ మనకున్న అజ్ఞానం అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా కదండి. మనం వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? జ్ఞానం, పూర్వాచార్యుల జ్ఞానాన్ని అందుకొని ఆ జ్ఞానం కలిగినటువంటి గోష్ఠి అక్కడ ఉంటుంది కనుక అక్కడ మనం చేరితే మనని వాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుని, చిన్నవాడివైనా ఎంత బాగా జ్ఞానంతో వచ్చావు, ఇంత జ్ఞానం నీకు ఎలా వచ్చింది అంటే అక్కడ కూడా మన ఆచార్యుల పేరే చెప్తాం. ఆచార్యుల దయ వలన నేను 4 ముక్కలు నేర్చుకున్నాను. కనుక మోక్షం వెళ్ళడం గొప్ప కాదు. మోక్షం ఎలా వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా కాదు, ఖచ్చితంగా వస్తుంది. రామానుజుల వారు కృపామాత్ర ప్రసన్నాచార్యులు కనుక వారి చరణ సంబంధం చేత మోక్షము తథ్యం. మోక్షం వెళ్ళడం గొప్ప కాదు. ఇతను ఆల్రెడీగా వెళ్ళారు కదా. పెళ్ళికి పెడతాం అనుకోండి, చేరుతా వెళ్తాం. పెళ్ళికి వెళ్ళేటప్పుడు మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ అందరినీ ఒకసారిలా మన వైపు ఆకర్షించేటట్టుగా పెట్టాలి. అందులోపల ఏదన్నా ప్యాకింగ్ పెద్దదిగా ఉండాలి కదా. పెద్ద ప్యాకెట్ తీసుకుని వెళ్ళాను, సౌండ్ పార్టీలాగా ఉంది, పెద్ద ప్యాకెట్ కట్టుకొచ్చింది అని అందరూ ఒకసారి మనం చూస్తారు కదండి. కనుక జ్ఞానులు మనని చూడాలి. సామాన్యమైన వ్యక్తులు మనని గుర్తిస్తే అది విశేషం కాదు. సామాన్యమైన వ్యక్తులు గుర్తించడానికి జ్ఞానం అవసరంలా. ఎవరినో ఒకరిని అనర్కణం 5 నిమిషాలు తిట్టామనుకోండి, వాట్సాప్లో వస్తూనే ఉంటుంది, మనం గుర్తుపడిపోతాం అంతే కదా. కనుక అది పెద్ద విషయం కాదు. అందుకోసం జ్ఞానం చాలా అవసరం. ఇతరమైనటువంటి విషయాలు వదిలేసి పూర్వాచార్యుల గ్రంథాలే. అంటే మీరు ఒక గ్రంథం పట్టుకున్నారనుకోండి, ఆ గ్రంథానికి తెలుగు ఎవరు రాశారో మీరు చూడకూడదు. ఆ మూల గ్రంథంలో ఉండేటువంటి మనకు మణిప్రవాళ భాష ఏదైతే ఉందో అది రావాలి. అది వస్తే ఆ ఆనందం అమితమైనటువంటి ఆనందం. అలాంటి ఆనందాన్ని ఇవ్వటానికి ఒక వేదికను తొందరలో మనం ఏర్పాటు చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మాయి మా కోడలు ఈరోజు వాళ్ళకి పెళ్లి రోజు రావడం మన బయట. పూల కట్టుకు అర్థమయ్యి అందరినీ ఉద్యోగం చేస్తుంది.
జల్దీయమ్మా పక్క సారి పట్టుకో సుజాతక్క కల్పన మాయ్ ఒక్కసారి శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 వాళ్ళు కొంచెం జరగండి మెల్లగా మెల్లగా దూరం ఉండండి. తీసుకున్న వాళ్ళు ఎన్నికి వెళ్ళడమ్మా ఒక లైన్ లాగా వస్తే ఇబ్బంది లేకుండా స్వామివారి ఒక లైన్ గా లాగా ఫస్ట్ సీరియల్ రావడం ఇక్కడే కాదు జై శ్రీమన్నారాయణ దూరంగా ఉండండి కొంచెం అన్నదా అనుకోవద్దు కొంచెం దూరం ఉండి జై శ్రీమన్నారాయణ పండ్లు అందాయమ్మ స్వామివారి శ్రీహస్తాల మీదుగా వాళ్ళది పెళ్లి రోజు స్వామి జై శ్రీమన్నారాయణ అందరూ పండ్లు స్వీకరించారా తీసుకురాకుండా దూరం తల్లి దూరం కూర్చో అందరు వెళ్ళిపోయినా పోదాం దూరం దూరం